వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సిఏ ఈవెంట్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయింది. ఫస్ట్ డే కంటే సెకండ్ డే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తాయని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్, అనుకున్న విధం కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. అసలు ఇన్వెస్టర్స్కి ఏం తెచ్చి తీసుకొస్తున్నారు? అంటే గడిచిన 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఏదైతే ఉందో, మన గౌరవ ముఖ్యమంత్రి గారి బ్రాండ్ ఏదైతే ఉందో, మన దేశంలో ప్రపంచమంతా కూడా ఒక బజ్ క్రియేట్ చేయడం జరిగింది. గడిచిన 18 మాసాల్లో కూడా వచ్చినటువంటి ఇండస్ట్రీస్ అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా రిసీవ్ చేసుకుంది, ఎలాగ వాళ్ళని ఇండస్ట్రీస్ ప్లేస్ చేయగలిగాము, ఇవన్నీ కూడా ఒక సక్సెస్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రపంచమంతా కూడా ఒక బజ్ అయితే మాత్రం క్రియేట్ చేయగలిగాము. ప్రధానంగా ఈ ఇండస్ట్రియల్ సమ్మిట్ వల్ల ఫారెన్ ఇన్వెస్ట్మెంట్సే కాకుండా లోకల్గా ఉన్నటువంటి ఆంటర్షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా చాలా ఇన్నోవేటివ్గా వచ్చి ఎంఓయూస్ చేసుకొని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్స్ అయితే మన రాష్ట్రానికి రాబోతున్నాయి. నిన్న మొన్న జరిగినటువంటి ఎంఓయూస్లోనే సుమారు 11,50,000 కోట్ల రూపాయలు ఎంఓయూస్ జరిగాయి. అందులోని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 3.5 lakhs ఎంఓయూస్ జరిగితే ఇతర లోకేష్ గారు మరి ఇతర మంత్రులందరూ కలిపి ఒక 8 lakhs ఎంఓయూస్ జరిగాయి. అయితే ఇప్పుడు సిఐఐ 30th ఎడిషన్ పార్ట్నర్షిప్ సమ్మిట్, సిఐఐ ప్రధానంగా కానీ విశ్వసించేది ఏంటంటే ఈ 30 ఎడిషన్స్లో జరిగినటువంటి ఎంఓయూస్ ఎంత కన్వర్జ్ అయ్యే దాంట్లో ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ స్పెషల్గా కన్వర్జ్ అవుతుంది సార్. చాలా సీరియస్నెస్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అందరూ కూడా అక్కడ వచ్చి ఎంఓయూస్ చేసుకుంటున్నారు. ఎక్కువ శాతం ఎప్పుడూ లేనట్టు విధంగా కన్వర్జెన్స్ అనేది ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్లో జరుగుతుందనేది అందరూ విశ్వసిస్తున్నారు. అది క్లియర్గా ఎవిడెంట్గా కనిపిస్తుంది. అంటే సెకండ్ డే ఎన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని అనుకుంటున్నాం. సో మేము యాంటిసిపేట్ చేయట్లేదు. వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఎంఓయూస్ని బేస్ చేసుకొని, వాళ్ళు ఇచ్చిన ఐడియా బేస్ చేసుకొని ఆల్రెడీ కొంత బెట్టింగ్ చేశాము. తర్వాత ఇప్పుడు కూడా వెంటనే దాన్ని ట్రాక్షన్లో అయితే చాలా ఎంఓయూస్ కూడా మా వరకు వస్తున్నాయి, కానీ ఇప్పుడు తీసుకోలేని పొజిషన్లో ఉన్నాము. వాళ్ళందరికీ విజిటింగ్ కార్డ్స్ ఇస్తున్నాము. తర్వాత మీరు మా ఆఫీస్కి రండి, మేము డిపార్ట్మెంట్తో మాట్లాడతాము. వీఆర్ ఎంకరేజింగ్ ఎనీ న్యూ ఆంటర్ప్రినర్, స్మాల్ అండ్ మీడియమే కాదు, లార్జ్ ఇండస్ట్రీ కాదు, స్మాల్ అండ్ మీడియం వాళ్ళు కూడా ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా సపోర్ట్ తీసుకువెళ్ళి ఈరోజు ఎంఓయూ జరగకపోయినా భవిష్యత్ కాలంలో కూడా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళ నిజంగా ఏదైతే విజన్ ఉందో వాళ్ళ విజన్ అనుగుణంగా సపోర్ట్ చేసే మెకానిజం మేము ఎక్స్పార్ట్ చేస్తున్నాం. ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి సిఐఐ ఈవెంట్ ఎలా యూస్ఫుల్ అవుతుంది? ఒక బజ్ క్రియేట్ చేయగలము. ఎటువంటి ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తున్నాయి, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, స్టేట్ అసలు విజన్ ఏంటి, స్టేట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇండస్ట్రీస్కి ఏ రకంగా ఉన్నాయి, ఆ పాలసీస్ డిఫైన్ చేయడం కానీ డిస్ప్లే చేయడంలో కానీ మన ఏ రకంగా అడాప్ట్ చేస్తున్నాము, ఎటువంటి టెక్నాలజీస్ అడాప్ట్ చేస్తున్నాం, ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, ఇవన్నీ కూడా ఒక మంచి వేదిక. ప్రతి బడ్డింగ్ ఆంటర్ప్రినర్, ప్రతి ఎగ్జిస్టింగ్ ఆంటర్ప్రినర్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు గవర్నమెంట్కి యాక్సెసిబుల్గా ప్రతి ఆఫీసర్తో మాట్లాడుతున్నారు, కయోకే సిస్టంలో తెలుసుకోగలుగుతున్నారు. అండ్ మా దగ్గరకు వచ్చి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చి సార్ మేము గవర్నమెంట్తో పార్ట్నర్ అయ్యి మేము స్కేలప్ అవుదాం అనుకుంటున్నామని చెప్పడం కానీ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఇంటిగ్రేషన్ కానీ, అలాగే కొత్త విధానాలు ఏమైనా ఉండి కొత్త టెక్నాలజీ కొత్త సొల్యూషన్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రజెంట్ చేసే అవకాశం కల్పించారు. అంటే ఎన్ని లక్షల కోట్లు జాబ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు? అంటే లక్షల కోట్లు పెట్టుబడులు అనే కాకుండా ఎంత పాజిటివిటీ మనం ఇంపోర్ట్ చేయగలిగాము. ఈరోజు ప్రపంచంలో ఇండియా మీద చాలా బజ్ ఉంది. ఉన్న జియో పొలిటికల్ కండిషన్లో ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, భారతదేశం ఒక డెమోక్రటిక్ కంట్రీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మంచి స్కేలప్ చేయొచ్చు. ఇండియా యాజ్ సచ్ యాజ్ ఇంటర్నల్ పొటెన్షియల్ ఉంది. ఇండియా ఈజ్ అ బిగ్గర్ కన్స్యూమర్ మార్కెట్ అనేది ప్రపంచమంతా అనుకుంటున్న సమయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ హోస్ట్గా ఆంధ్రప్రదేశ్ ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ ఇండియా తరఫున ఇక్కడ హోస్ట్ చేయడం వల్ల ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ వాతావరణం చూసి ఇక్కడ ఒక మంచి లీడర్షిప్ ఉంది, ఒక ఖచ్చితమైనటువంటి పరిపాలన ఉంది, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది నమ్ముతున్నారు, టెక్నాలజీ అడాప్షన్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనం బజ్ క్రియేట్ చేయగలిగాము. సో వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి పాజిటివ్ మైండ్తో వెళ్తున్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ ఏదో చేద్దాము, మన రాష్ట్రానికి ఏదో చేద్దామని మన వాళ్ళు అనుకుంటున్నారు. పక్క రాష్ట్రాలు కూడా ఇక్కడ మంచి గవర్నమెంట్ ఉంది,
ఇక్కడ మనం ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక మంచి ఈకో సిస్టంలో మనం ఎంటర్ అవుతామనే దాని మీద కూడా వాళ్ళకుంది. ప్రపంచంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కింద చేయొచ్చు. లేటెస్ట్ టెక్నాలజీస్ అడాప్ట్ చేస్తున్నారు. డిఫెన్స్ పాలసీ ఉంది, ఏరోస్పేస్ పాలసీ ఉంది, స్పేస్ పాలసీ ఉంది, క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఉంది, ఏఐ మీద ఒక ఈకో సిస్టమ్ ఇక్కడ డేటా సెంటర్స్ తీసుకొచ్చి ఏఐ బేస్డ్ కంపెనీస్ ఇక్కడ రావచ్చు. ఇవన్నీ కూడా ఒక ఈకో సిస్టమ్ అనేది అర్థం చేసుకొని వరల్డ్ వైడ్ స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు నో డౌట్ ఈరోజు జరిగినటువంటి ఎంఓఈస్లో హయ్యెస్ట్ కన్వర్జన్ ఇప్పటివరకు జరిగిన సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్లో ఎంత జరిగిందో దానికన్నా మోస్ట్ హయ్యెస్ట్ కన్వర్జన్ అనేది ఈ పార్ట్నర్షిప్ సమిట్లో జరుగుతుంది. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా సీరియస్నెస్తో, చాలా ఇన్నోవేటివ్గా, చాలా బ్రాడ్ మైండ్తో వచ్చిన వాళ్ళే. సో డెఫినెట్గా ఒక మంచి బజ్ అయితే మాత్రం మన రాష్ట్రం మీద కలిగిందనే విషయం నేను తెలియజేసుకున్నాను. వై ఆంధ్రప్రదేశ్ అంటే వన్ వర్డ్లో ఏం చెప్తారు? మా యువ నాయకులు ఆల్వేస్ చెప్తారు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. బికాస్ వీ వాంట్ టు హ్యాండ్ హోల్డ్ ఇన్ ఎ బెటర్ వే. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే గవర్నమెంట్ స్పందించి గవర్నమెంట్ అలైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకొని వాళ్ళు గ్రౌండ్ చేసేదానికి తీసుకువెళ్తున్నాం. అంతేకాకుండా వాళ్ళకి ఎంఎస్ఎంఈస్ కూడా టెక్నాలజీ ఓరియంటెడ్ సపోర్ట్ క్రియేట్ చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ కేంద్రంలో ఉన్నప్పుడు ఐటీని ఎలాగైతే ప్రమోట్ చేశారు, బయోటెక్నాలజీ ఎలాగైతే ప్రమోట్ చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈకో సిస్టమ్ క్రియేట్ చేయగలుగుతున్నాం. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ బజ్ అనేది నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ రామకృష్ణతో అథా మహమ్మద్, RTV వైజాగ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.